హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఈ వీడియోలో నేను ఇంట్లో ఉండే షాపింగ్ మాల్ బ్యాగ్తో అలాగే కుట్టించుకొని బ్లౌజ్ పీస్తో కిడ్స్కి ఉపయోగపడే మ్యాట్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. అందరి ఇళ్ళల్లో ఇలాంటి బ్యాగ్లు చాలానే ఉంటాయి. ఒకవేళ మీరు బ్లౌజ్ పీస్ని యూస్ చేయాలి అనుకోకపోతే కాటన్ క్లాత్నైనా లేదా మంచి డిజైన్ ఉన్న చున్నీనైనా వాడి ఇలాంటి మ్యాట్ను కుట్టుకోవచ్చు. మీరు తీసుకుంది ట్రాన్స్పరెంట్ క్లాత్ అయితే గనక షాపింగ్ మాల్ బ్యాగ్ని రివర్స్ చేయండి, లేదా ఈ షాపింగ్ మాల్ బ్యాగ్ ప్లేస్లో రైస్ బ్యాగ్ని కూడా యూస్ చేయొచ్చు. ప్లాస్టిక్ కవర్ని కూడా యూస్ చేయొచ్చు, కానీ అది ఊకే ఫోల్డ్ అవుతుంది. చాలా స్టిఫ్గా ఉండే షాపింగ్ మాల్ బ్యాగ్ని కానీ రైస్ని బ్యాగ్ని కానీ యూస్ చేసి ఇలా మ్యాట్ను కుట్టుకోవాలి. అందుకోసం నేను దాన్ని ఫోల్డ్ చేసి 4 మూలలో ఇలా స్టిచ్ చేస్తున్నాను చూడండి. అంటే ఈ వీడియోలో నేను స్టిచ్ చేసి చూపించట్లేదు, ఇలా స్టిచ్ చేసుకోండి అని చెప్తున్నాను. నేను ఆల్రెడీ కుట్టాను 2 మ్యాట్లు, అవి లాస్ట్లో చూపిస్తాను. ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత 4 మూలలు స్టిచ్ చేయాలి. తర్వాత మధ్యలో కూడా ఇంటూ ఆకారంలో స్టిచ్ చేయాలి, అప్పుడు క్లాత్ కదలకుండా ఉంటుంది. ఈ విధంగా 4 సైడ్స్ ఇంకా మధ్యలో కూడా కుట్టిన తర్వాత మ్యాట్ ఈ విధంగా ఉంటుంది. నేనైతే మైరా కోసం 2 మ్యాట్లు ముందే కుట్టి పెట్టుకున్నాను. ఒకటి ఓల్డ్ రైస్ బ్యాగ్ యూస్ చేశాను, ఇంకోటి షాపింగ్ మాల్ బ్యాగ్ యూస్ చేశాను. ఇవి కూడా ఇంట్లో ఉన్న బ్లౌజ్ పీస్లే. నార్మల్గా డైలీ వేర్ సారీస్ పైకి వస్తాయి కదా, అవి కుట్టించుకోము కదా, అలాగే ఉంటే వీటిని మ్యాట్గా కుట్టుకున్నాను. వీటిని ఎందుకు ఉపయోగిస్తానో ఈ వీడియోలో చూడండి. మనం డైలీ వెజిటేబుల్స్ కట్ చేస్తాం కదా, ఫ్లోర్ పైన కూర్చుంటే న్యూస్ పేపర్లో అయితే కట్ చేస్తాం కదా, ఆ న్యూస్ పేపర్లో డైలీ వేస్ట్ చేయడం ఎందుకు అని ఇలా మ్యాట్ పైన పెట్టి కట్ చేస్తాను. న్యూస్ పేపర్ పైన కట్ చేస్తే వెజిటేబుల్ ఉన్న వాటర్ ఫ్లోర్కి కూడా అంటుకుంటుంది. ఇలాంటిది అయితే ఫ్లోర్కి అంటుకోదు. ఇంకో విధంగా అయితే నాకు ఎక్కువ యూజ్ అయ్యేది, మా మైరాకి ఫుడ్ పెట్టించినప్పుడు ఆమె కింద కూర్చొని తింటుంది. తిన్న ప్రతిసారి మొత్తం చుట్టుపక్కలంతా పాడేస్తూ ఉంటుంది. ఆమె తిన్న ప్రతిసారి నేను క్లీన్ చేయడము, మోప్ పెట్టి తుడవడం ఇదే పని అయిపోతుంది. అందుకనే ఇలా నేను మ్యాట్లు స్టిచ్ చేసుకున్నాను. పిల్లలున్న ప్రతి ఇంట్లో ఇలాంటి మ్యాట్లు మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.